మాజీ ఎంపీ మాగంటి బాబు టీడీపీకి గుడ్ బై చెప్తున్నారని ప్రచారం జోరందుకుంది. తిరిగి కాంగ్రెస్లోకి వెళ్తారని అనుకుంటున్నారు. టీడీపీలో ఏలూరు ఎంపీ టికెట్ ఆశించారు మాగంటి బాబు. టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో పక్క చూపులు చూస్తున్నారు ఆయన. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మాగంటి బాబుకు ఆహ్వానం అందినట్టు చెబుతున్నా ఆయనకు వైసీపీ నుంచి కూడా ఆఫర్ ఉందనేది సమాచారం. 2 రోజుల్లో సీఎం జగన్ను కలిసి వైసీపీలో చేరతారని కూడా చర్చ సాగుతోంది. మొత్తానికి ఏలూరు రాజకీయాల్లో మాగంటి బాబు కదలికలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మాజీ ఎంపీ మాగంటి బాబు టీడీపీకి గుడ్ బై చెప్తున్నారని ప్రచారం జోరందుకుంది. తిరుగు కాంగ్రెస్లోకి వెళ్తారని అనుకుంటున్నారు. టీడీపీలో ఏలూరు ఎంపీ సీట్ను ఆశించారు మాగంటి బాబు. టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో పక్క చూపులు చూస్తున్నారు ఆయన. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి మాగంటి బాబుకు ఆహ్వానం అందినట్లు చెబుతున్నా ఆయనకు వైసీపీ నుంచి కూడా ఆఫర్ ఉందనేది సమాచారం. 2 రోజుల్లో సీఎం జగన్ను కలిసి వైసీపీలో చేరతారని కూడా చర్చ జోరందుకుంది. మొత్తానికి ఏలూరు రాజకీయాల్లో మాగంటి బాబు కదలికలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. మాగంటి బాబు వ్యవహారానికి సంబంధించిన మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ అందిస్తారు. భార్గవ్, టీడీపీ నుంచి మాగంటి బాబు పార్టీని వేడుతున్నట్లయితే తెలుస్తోంది. మాజీ ఎంపీగా అలాగే మాజీ మంత్రిగా కూడా ఏలూరు జిల్లాలో రాజకీయాల్లో ఆయన సుదీర్ఘకాలం పాటు మాగంటి కుటుంబం కూడా చక్రం తిప్పింది. అయితే తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆయన ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చి ఏలూరు ఎంపీగా కూడా పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్రస్తుతం ఆయన ఏలూరు ఎంపీ సీటు ఆశించగా ఆ సీటు దక్కకపోవడంతో ఆయన అలక్కపోరినట్లయితే తెలుస్తోంది. ప్రధానంగా అసంతృప్తితో ఉన్నటువంటి మాగంటి బాబుకు ఇప్పటికే అటు వైసీపీ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆఫర్లు వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇటీవలి కాలంలోనే ముద్రగడ పద్మనాభం కూడా ఆయన ఇంటికి వచ్చారు, కాసేపు రాజకీయాలు చర్చించి వెళ్లారు. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన తరుణంలో మాగంటి బాబు కూడా వైసీపీలోకి వెళ్తారు అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఓ సందర్భంలో ఐన్యూస్ తో మాట్లాడిన మాగంటి బాబు తాను వైసీపీలోకి వెళ్లేది లేదని, తన గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఫ్యాక్టరీలకు సంబంధించి బెదిరింపులు చేశారని, ఆ పార్టీలోకి నేను ఎందుకు వెళ్తానంటూ కొట్టిపారేసిన నేపథ్యంలో మరి ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారనేటువంటి ప్రచారం కూడా ఊపందుకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఆయన ఉన్నారు, ఆయన కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా వారు జిల్లాలో వెలుగొందినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలోనే మళ్ళీ పుట్టింటికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి ఆహ్వానం వచ్చినట్లు తెలుస్తుంది. ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శుక్కర పద్మశ్రీ కూడా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే టీడీపీలో భంగపడ్డటువంటి మాగంటి బాబు ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి కానీ లేదంటే వైసీపీలోకి కానీ వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. టీడీపీని అయితే ఖచ్చితంగా వేడతారంటూ కూడా వారి అభిమానులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఏ పార్టీలోకి వెళ్ళినా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా సీట్లు భర్తీ అయిపోయిన సందర్భంలో మరి ఆయనకి పోటీ చేసేటువంటి అవకాశం లేకపోతే ఆయన ఎందుకు ఆ పార్టీలోకి వెళ్తారు, ఆయనకి ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అనేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ప్రశ్నలుగా తలెత్తున్నాయి. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.